ఈరోజు మనం విద్యా దృక్పథాలలో 100 ప్రాక్టీస్ బిట్స్ని చూద్దామండి. మొట్టమొదటిది, వేదాలన్నింటిలో ఏ వేదం విద్యారంగంపై ఎక్కువ ప్రభావం చూపింది? ఏ వేదం విద్యారంగంపై ఎక్కువ ప్రభావం కలిగి ఉండేది? ఆప్షన్ 3 ఋగ్వేదం. తర్వాత రెండవది, 1813 చార్టర్ చట్టంలో విద్య కొరకు సంవత్సరానికి ఎంత కేటాయించారు? విద్య కొరకు సంవత్సరానికి ఎంత కేటాయించారు? ఆప్షన్ 2 ₹1,00,000 కేటాయించారు. రాజ్యాంగంలో విద్య ఏ జాబితాలో ఉన్నది? మన రాజ్యాంగంలో విద్య ఏ జాబితాలో ఉన్నది? ఆప్షన్ 3 ఉమ్మడి జాబితాలో ఉంటుంది విద్య. ఆప్షన్ 3 ఉమ్మడి జాబితా. తర్వాత, ఏ సంవత్సరంలో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ వార్ధా విద్యా ప్రణాళికను రూపొందించారు? ఆప్షన్ 2 1937. ఆప్షన్ 2 1937. ఐదోది, బడి పిల్లలు ఎంతకంటే తక్కువ ఉంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తారు? బడి పిల్లలు ఎంతమంది కంటే తక్కువ ఉంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తారు? ఆప్షన్ 1 30 మంది కన్నా తక్కువ ఉంటే. తర్వాత, స్కూలు బ్యాగును రాజ్యసభ మధ్యలో సభ్యులందరికీ తెరచి చూపించిన సభ్యుడు? స్కూలు బ్యాగును రాజ్యసభ మధ్యలో సభ్యులందరికీ తెరచి చూపించిన సభ్యుడు? ఆప్షన్ 2 ఆర్కే నారాయణ్. ఆప్షన్ 2 ఆర్కే నారాయణ్. భారతదేశంలో మొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లా? భారతదేశంలో మొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లా? ఆప్షన్ 2 ఎర్నాకుళం. కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది? జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది? ఆప్షన్ 3 1974. తర్వాత, ప్రతి విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఉండాలి అని సూచించిన కమిటీ? కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలని సూచించిన కమిటీ? ఆప్షన్ 1 జనార్దన్ రెడ్డి కమిటీ. ఆప్షన్ 1 జనార్దన్ రెడ్డి కమిటీ. తర్వాత 10వది, ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల నుంచి ప్రాథమిక హక్కుగా మారిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్య సాధించబడదని చెప్పిన కమిటీ ఏది? ఆప్షన్ 3 ఆచార్య రామ్మూర్తి కమిటీ. 11వది, పిల్లలు ప్రతి సంవత్సరం కృతార్థులుగాక ఒకే తరగతిలో ఉండిపోవడాన్ని ఏమంటారు? పిల్లలు ప్రతి సంవత్సరం కృతార్థులుగాక ఒకే తరగతిలో ఉండిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 స్తబ్దత. ఆప్షన్ 2 స్తబ్దత. తర్వాత, ప్రాథమిక విద్యా వ్యాప్తికి 1971లో దేశం మొట్టమొదటిసారిగా నాన్ డిటెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన రాష్ట్రం? ప్రాథమిక విద్యా వ్యాప్తికి 1971లో దేశంలోనే మొట్టమొదటిసారిగా నాన్ డిటెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన రాష్ట్రం? ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. 13 1990వ సంవత్సరంన అక్షరాస్యత సంవత్సరంగా ఎవరు ప్రకటించారు? 1990వ సంవత్సరాన్ని అక్షరాస్యత సంవత్సరంగా ఎవరు ప్రకటించారు? ఆప్షన్ 3 ఐక్యరాజ్య సమితి. ఆప్షన్ 3 ఐక్యరాజ్య సమితి. 14వది,
ఇంగ్లీషు అధికార భాషగా ఉన్న రాష్ట్రం. ఇంగ్లీషు అధికార భాషగా ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 4 నాగాల్యాండ్. 15వది, నాకే దేశ పరిపాలనాధికారం ఉంటే ఈరోజే బాలబాలికలకు విదేశీ భాషలో బోధించడాన్ని ఆపు చేయిస్తా అని అన్నది ఎవరు? ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. ఉపాధ్యాయ సాధికారత అంటే ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు శక్తి సామర్థ్యాల పెంపుదల. ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం STU ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 2 1924. తర్వాత డైట్ల స్థాపన ఈ సంవత్సరంలో జరిగింది. ఆప్షన్ 1 1990. NCERT స్థాపన ఆప్షన్ 1 1961. తర్వాత 20వది, పాఠశాలలో నిర్వహించే అతి విస్తృతమైన రిజిస్టర్. ఆప్షన్ 3 ప్రవేశ నిర్ణయాక రిజిస్టర్. తర్వాత భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే ఆప్షన్ 2 గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. తర్వాత మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి, వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉంది అని అన్నవారు. ఆప్షన్ 3 ట్రావెన్సో. తొలిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 2 1972. ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు? ఆప్షన్ 3 రియో డిజనీరో. ఆ తర్వాత ధరిత్రి సమావేశం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 4 1992. తర్వాత విద్యా లక్ష్యం కానిది ఆప్షన్ 3 మత వ్యాప్తికి సహకరిస్తుంది. సంఘంలో అసమానతలకు విపరీతాలకు కారణం ఆర్థిక అసమానతలే అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 3 కార్ల్ మార్క్స్. తర్వాత 28 ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 2 అబ్రహం లింకన్. తర్వాత భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యతను నిర్మూలించడం కోసం ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 17వ ఆర్టికల్. తర్వాత 30 అందుల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పింది? ఆప్షన్ 2 డెహ్రాడూన్. త్రిభాషా సిద్ధాంతాన్ని సిఫారసు చేసిన కమిటీ. ఆప్షన్ 3 కొఠారి కమిషన్. తర్వాత జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సులో ప్రజలు జాతికి ఒక విలువైన వనరు అని చెప్పింది ఎవరు? జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సులో ప్రజలు జాతికి ఒక విలువైన బహుమతి అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 3 కైరో సమావేశం. తర్వాత
భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం. భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం 1921 ఆప్షన్ 1. తర్వాత 2011లో భారతదేశ జనాభా ఆప్షన్ 1 121 కోట్లు. ఆప్షన్ 1 121 కోట్లు. ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. ఆప్షన్ 1 కేరళ. ప్రస్తుతం చైనా జనాభా ఆప్షన్ 4 136 కోట్లు. జాతీయ అక్షరాస్యత కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ 2 1988. తర్వాత ప్రత్యేక విద్య అనేది కేవలం మానవ పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి. ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీద మాత్రమే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి కమిషన్. దృష్టిలోపం గలవారు రాసుకునే లిపి. ఆప్షన్ 3 బ్రెయిలీ లిపి. తర్వాత బుద్ధిమాంద్యులకు చిన్న సరళమైన పాటలు, పద్యాలను పాడటం, నటించటం, అభినయించటం నేర్పటం వలన ఎలాంటి లాభాలు చేకూరుతాయి? ఆప్షన్ 4 పైవన్నీ. అంటే సంఘీభావం, ఐక్యత, భాషాభివృద్ధి, సామాజిక స్పృహ. తర్వాత 41. సరిగ్గా చదువుకోలేకపోవడం, నిశ్శబ్దం, శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవడంలో సమస్యలు ఏ అభ్యసన వైకల్య రకానికి చెందినవి? సరిగ్గా చదవలేకపోవడము, నిశ్శబ్ద శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవటంలో సమస్యలు ఏ అభ్యసన వైకల్య రకానికి చెందినవి? ఆప్షన్ 2 పఠన వైకల్యం. ఒక వ్యక్తి సాధారణ విజువల్ యాక్టివిటీ ఎంత? ఆప్షన్ 1 20/200. తర్వాత జ్ఞాన ప్రక్రియలో అత్యధిక స్థాయిగా ఉపయోగపడే జ్ఞానేంద్రియం. ఆప్షన్ 2 కన్ను. తర్వాత ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శబ్ద పరిమాణం. ఆప్షన్ 2 50 డెసిబిల్స్. వినడం, చెప్పడం, చదవటం, రాయటం అనే ముఖ్య ప్రక్రియలో మొదట అలవాటు కావలసిన ప్రక్రియ ఆప్షన్ 2 వినడం. అందుల కోసం లూయి బ్రెయిలీ రూపొందించిన లిపిలోని చుక్కల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 6 చుక్కలు. పిల్లలలో వెట్టి చాకిరీ నిర్మూలనకు సూచించిన ఆర్టికల్ ఆప్షన్ 3 ఆర్టికల్ 23. తర్వాత బాలల హక్కుల చట్టం రూపొందించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1989. జాతీయ అక్షరాస్యత మిషన్ ఏర్పాటు. జాతీయ సాక్షరతా మిషన్ ఏర్పాటు. ఆప్షన్ 1 5/5/1998. తర్వాత సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తీర్పునిచ్చినది. జనవరి 1, 2005. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొట్టమొదటిసారిగా కోరిన వ్యక్తి ఎవరు?
విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొట్టమొదటిసారిగా కోరిన వ్యక్తి ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం జరగదని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఆచార్య రామ్మూర్తి కమిషన్. మన రాష్ట్రంలో నల్లబల్ల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? నల్లబల్ల కార్యక్రమం ఆప్షన్ 3 1987-88. తర్వాత విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలు బలహీన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి? ఆప్షన్ 2 25% కేటాయించాలి. విద్యా హక్కు చట్టం అమలు కోసం ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎంత మేర కేటాయించింది రూపాయలలో? విద్యా హక్కు చట్టం అమలు కోసం ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎంత మేరకు కేటాయించింది? ఆప్షన్ 3 25,000 కోట్లు. తర్వాత 15 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యను అందిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఆప్షన్ 1 చిలీ. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ స్కూల్ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 3 కలకత్తా. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 డిసెంబర్ 10. తర్వాత మన దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల వయోపరిమితిలో బాలికలందరికీ నిర్బంధ విద్యను అందించాలి అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 21A. తర్వాత ఆర్టీఈ అమలులో ఏదైనా లోపం జరిగిందని ఫిర్యాదు అందిన తర్వాత ఎన్ని నెలల్లోగా సమస్యను పరిష్కరించాలి? ఆప్షన్ 3 3 నెలలు. ప్రాథమిక విద్యను బాలలందరికీ ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఏది? ప్రాథమిక విద్యను బాలలందరికీ ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఆప్షన్ 1 86వ రాజ్యాంగ సవరణ. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్ 3 2010 ఏప్రిల్ 1 నుంచి. విద్యా హక్కు చట్టం అమలుకు అయ్యే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి? విద్యా హక్కు చట్టం అమలుకు అయ్యే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి? ఆప్షన్ 1 55:45. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 4 కేజీ బాలకృష్ణన్. ఇది ప్రింటప్పుడు దాన్ని బట్టి వీళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. ప్రస్తుతం ఎవరున్నారనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. విద్యా హక్కు చట్టం మన దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయోపరిమితిలో సుమారు ఎన్ని మిలియన్ల బాలికలకు విద్యావకాశాలు కల్పిస్తుంది? ఆప్షన్ 1 42. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్ మన రాష్ట్రంలో ఏ విద్యా మిషన్గా పిలువబడుతుంది? ఆప్షన్ 1 రాజీవ్. పిల్లల హక్కులు వర్గీకరణ ప్రకారం బాలల హక్కులు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆప్షన్ 1 4 రకాలు. 68. ఏ సంవత్సరంలో సమగ్ర శిశు సంక్షేమ సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది? ఏ సంవత్సరంలో
సమగ్ర శిశు సంక్షేమ సేవా కార్యక్రమాన్ని ఐసిడిఎస్ దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ 2 1975. ఈ శతాబ్దంలో మానవ హక్కుల సాధన దిశగా కృషి సల్పిన వారిలో రష్యాకు చెందిన ముఖ్యులు ఎవరు? ఆప్షన్ 2 లెనిన్. జాతీయ సాక్షరతా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? జాతీయ సాక్షరతా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆప్షన్ 1 1988. 6 నుంచి 21 సంవత్సరాల విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న దేశాలలో ఈ క్రింది ఏ దేశానిది ప్రథమ స్థానం? ఆప్షన్ 2 చిలీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక బాల కార్మికులు ఉన్నారు? ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ విద్యను పూర్తి చేసిన విద్యార్థికి ప్రాథమికంగా ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి. ఆప్షన్ 1 ప్రాథమిక విద్య. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో విద్యార్థులకు ఉండాల్సిన రిజర్వేషన్ శాతము ఎంత? ఆప్షన్ 3 25%. ఆత్మసాక్షాత్కారమే విద్య అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 2 శంకరాచార్యులు. ఆరోగ్యవంతమైన శరీరంతో ఆరోగ్యవంతమైన మనస్సు సృష్టించటమే విద్య అన్నది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ 1 ఎస్ పాల్. పాఠశాలలో పని అనుభవం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది? ఆప్షన్ 2 కొఠారి కమిషన్. సంస్కృతిని ప్రతి తరం వారు తమ తరువాతి సంతతి వారికి అందజేస్తూ అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే సాధనమే విద్య అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్ 3 జాన్ స్టూవర్ట్ మిల్. తర్వాత 80. ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం ఫిలోసోఫియా అనే ఏ భాషా పదాల నుండి ఉత్పన్నమైనది? ఫిలోసోఫియా అనేవి ఏ భాషా పదాలు? ఆప్షన్ 1 గ్రీకు పదాలు. నిజమైన తత్వవేత్తలకు మాత్రమే నిజమైన విద్య అందుబాటులో ఉంటుంది అని అభిప్రాయపడినవారు? నిజమైన తత్వవేత్తలకు మాత్రమే నిజమైన విద్య అందుబాటులో ఉంటుంది అని అభిప్రాయపడినవారు? ఆప్షన్ 2 హెర్బర్ట్ స్పెన్సర్. తర్వాత తత్వశాస్త్రం విద్య ఒకే నాణానికి 2 పార్శ్వాలు అని అభిప్రాయపడినవారు? ఆప్షన్ 3 రాస్. ప్రకృతివాదం దాని పద్ధతులలో గొప్పగా ఉందేమో కానీ విద్యా ఆదర్శాల్లో మాత్రం విఫలమైంది అని అభిప్రాయపడినవారు? ఆప్షన్ 3 రాస్. గాంధీజీ రూపొందించిన బేసిక్ విద్యా విధానంలో పాఠ్య ప్రణాళికలో తప్పనిసరి అంశం ఆప్షన్ 3 మౌలికమైన వృత్తి. గతం మన పునాది, వర్తమానం మన సామాగ్రి, భవిష్యత్తు మన లక్ష్యం అని అభిప్రాయపడినది ఎవరు? ఆప్షన్ 3 అరవిందులు. ది ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 2 రూసో. పని చేయడం ద్వారా నేర్చుకోవడం అను బోధనా పద్ధతిని ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చింది ఎవరు? పని చేయడం ద్వారా నేర్చుకోవడం అనే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 2 రూసో. మాంటిస్సోరీ ఇండియా వచ్చినప్పుడు తాను తలపెట్టిన విద్యా సంస్కరణలకు గురించి ఎవరితో చర్చించారు? ఆప్షన్ 4 గాంధీజీతో చర్చించారు.
మానవ సంబంధాలకు సంబంధించి శాస్త్రీయ విజ్ఞాన విభాగం సమాజ శాస్త్రం అని నిర్వచించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 2 జాన్ ఐ కూవర్. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే భావన. ఆప్షన్ 1 కొఠారి కమిషన్. సాంకేతికపరమైన నిరంతరమైన సంచితమైన ప్రగతిశీల ప్రక్రియ సంస్కృతి అని అన్నది ఎవరు? ఆప్షన్ 3 నైట్. ఆకలితో వచ్చిన అతిథులను దైవంతో సమానంగా చూడాలని జ్ఞానాన్ని కలిగించే భారతీయ సంస్కృతి లక్షణం. ఆప్షన్ 3 కుటుంబ జీవనం. ప్రపంచంలో మతాలు వాటిలోని తాత్విక చింతనను విశ్లేషించి అన్ని మతాల సారం ఒక్కటే అని తన తాత్విక రచనల ద్వారా రుజువు చేసింది ఎవరు? ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రాథమిక భవిష్య సాంఘీకరణ ప్రక్రియలతో పాటు వర్తమానంలో వివిధ చర్యల ఫలితంగా సాంఘికీకరణ జరగటం. ఆప్షన్ 3 సాంఘికీకరణ అభివృద్ధి. కొత్త వ్యక్తులను కలిసిన, నూతన ప్రదేశాలకు వెళ్ళిన, నూతన పద్ధతుల్లో ఆలోచించటం, అనుభవాలు పొందటం ద్వారా ప్రవర్తనలో మార్పులు సంభవిస్తే అది ఆప్షన్ 2 ఊహాత్మక సాంఘికీకరణ. బాలవాడి అంగన్వాడీ కేంద్రాలు ఏ సంవత్సరం మధ్య పిల్లలకు పుష్టికర ఆహారం అందిస్తుంది? ఆప్షన్ 2 3 నుంచి 5 సంవత్సరాలు. సార్వత్రిక పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, దూర విద్యా కేంద్రాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఈ కోవకు చెందినవి. ఆప్షన్ 2 నిరంతర విద్య. సమాజంలో సర్దుబాటు ఉన్న ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి నాగరిక మానవుల పిల్లల కోసం రూపొందించిన విద్యా సంస్థలే పాఠశాలలు అన్నది. ఆప్షన్ 3 జేఎస్ రాస్. వాంఛనీయ రీతుల్లో విద్యార్థి అభివృద్ధిని సాధించే లక్ష్యంగా నిర్దిష్ట గుణాత్మకమైన జీవితం, కొన్ని ప్రత్యేక కృత్యాలు, వృత్తులను కల్పించే ఒక ప్రత్యేక వాతావరణం ఉన్న ప్రదేశమే పాఠశాల అని అన్నది ఎవరు? ఆప్షన్ 3 డ్యూయి. భాష, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమాలు, నమ్మకాలు, విలువలు తల్లిదండ్రులు, పెద్దలు తరువాత తరానికి అందజేస్తారు. ఇది సంస్కృతి యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ 3 సంస్కృతి సంక్రమించును అనే లక్షణాన్ని తెలియజేస్తుంది. తర్వాత సంస్కృతి అంశాలు అయిన ఆచారాలు, సాంప్రదాయాలు, నీతులు, ఆదర్శాలు, విలువలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, తత్వాలు, ఆహారపు అలవాట్లు, భాష, మాట్లాడే తీరు, వినోదం, పండుగలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. దీనిని సంస్కృతి యొక్క ఏ లక్షణం అంటారు? ఆప్షన్ 2 సంస్కృతి గతిశీలమైనది. విలువలు అన్నవి మనుషులు కోరేవి, వెతికి సాధించదగినవి అని నిర్వచించిన వారు. ఆప్షన్ 4 ఎంటి రామ్జీ. విలువలను నైతిక దృష్టికి పరిమితం చేయకుండా విలువలను ఒక బహుమతిగా, గణించదగినవిగా నిర్వచించిన వారు. ఆప్షన్ 4 జాన్ డ్యూయి. కాలంతో పాటు సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సాంప్రదాయ విలువలు మార్పులకు గురవుతాయి, కొన్ని అదనంగా వచ్చి చేరతాయి. వీటిని ఏ విలువలు అంటారు? ఆప్షన్ 2 ఆధునిక విలువలు. 1986 జాతీయ విద్యా విధానం సమాన విద్యా ప్రణాళికలో విద్యతో అనుసంధానం చేయవలసిన కొన్ని విలువలుగా పేర్కొన్నది. ఆప్షన్ 4 పైవన్నీ. భారతీయ సాంస్కృతిక విలువ, సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, దేశీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన పైవన్నీ. తర్వాత
వ్యక్తిగత విలువల ఆధారంగా ఎన్సీఈఆర్టీ వారు విద్యార్థుల్లో పెంపొందించడానికి ఎన్ని విలువలను రూపొందించారు? ఆప్షన్ 2 83. పౌర శిక్షణ కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో పెంపొందించదగిన విలువలు. ఆప్షన్ 4 పైవన్నీ, అంటే ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ విలువలు, బాధ్యత నిర్వహణ, పైవన్నీ ఆన్సర్ పైవన్నీ. ఈరోజు మనం విద్యా దృక్పథాల నుంచి 100 బిట్లని చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.